మాతృదేవోభవ. శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. అమ్మా జగన్మాత, శివపాదర్చన పావనోదకము సంసేవింపకుండంగా నేనెవరేదిచ్చిన ముట్టనే దినము. నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన, నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాఖ్యానంబులెల్లన్ ధృతిన్ శివపాదములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి ఓటచే. శివపాదములనుంతునో జనని ఆ శ్రీకంఠుడి ఓటచే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 777వ భాగానికి స్వాగతం. త్రిపుల్ శివంలోకి వచ్చామండి. మొత్తం మీద జేమ్స్ బాండ్ భాగం. నిజంగానే ఈ భాగంలో ఒక గొప్ప విప్లవం రాబోతుంది. మంచి ఉత్తేజం కలిగించే విప్లవమే రాబోతుంది. బాగా పరిపాలన చేస్తే, రామరాజ్యంలా పరిపాలిస్తే రాజ్యవంతం అంటారయ్యా. సరే, ఏదో ప్రజలకు హాని కలగకుండా మామూలుగా ఉన్న పరిపాలన ఏదో అలా కొనసాగిస్తే దాన్ని రాజవంతం అంటారు. అలా కాకుండా అసలు ఈ సింహాసనం, ఈ భోగాలు, ప్రజలు కట్టే పన్నులు, ఈ సంపదంతా నా భోగాల కోసమే పుట్టింది అని ఎవడైనా రాజు భావిస్తే దాన్ని ఏమంటారో తెలుసా? దాన్నే ఫ్రెంచి రాజ్యం అంటారయ్యా. 16వ ఈ పరిపాలనది. దానిని ఫ్రెంచి రాజ్యమని తప్పక పేర్కొనెదన్ నృపుండు లూయి నరకాసురుండు కడుహీనమువాని చరిత్ర. కర్షక ప్రాణుల వెన్నుపూసలనగారగ చేసెను పన్ను పోటునన్ వానికి చీమ కుట్టదు ఇటు పౌరులు పైరులతోడమాడినన్. రైతుల మీద భయంకరమైన పన్నులు వేశాడయ్యా. వ్యవసాయమే ఆ రోజుల్లో ప్రధాన ఆదాయం కాబట్టి. వాళ్ళు అన్నమే తింటారా, పన్నే కడతారా? ప్రజలు బాధపడుతుంటే బలవంతంగా పన్నులు వసూలు చేశారయ్యా. కర్షక ప్రాణుల వెన్నుపూసలు అనగారగ చేసిన పన్నుపోటును. పన్నుపోటుతో వాళ్ళ వెన్నుపూసలు అనగొట్టారయ్యా. అన్నదాతను బాధ పెట్టినవాడు భూమిని పరిపాలించగలుగుతాడా? భూదేవికి కోపం రాదా? పైగా పన్నులు వసూలు చేశారు, బాగానే ఉంది, భోగాలు అనుభవిస్తున్నారు. సరే, ప్రజలు ఏదో వాళ్ళ అదృష్టవంతులు, రాజే పుట్టాలమ్మా అనేదో అనుకుని సామెతలు సృష్టించుకుని సంతృప్తి పడ్డారు. మరీ పరిపాలన ఎంత ఘోరమైందంటే పౌరులు పైరులతోడ మాడినను. పంటలు పండక కరువు కాటకాలు వచ్చి ప్రజలు బాధపడుతూ ఉంటే వాడికి చీమ కుట్టదా? రాజుకి పట్టించుకోడు. కర్మాండం. ఆ దేశంలో కర్మలు ఆ దేశంలో కూడా అసలు వీడే పెద్ద కర్మ. వీడు పరిపాలించడం పెద్ద కర్మ. అందుకే ఎప్పుడూనండి దుర్భిక్షాలు ఏర్పడినప్పుడు, వానలు కురవనప్పుడు నమ్మకాలు ప్రచారం చేయకూడదని మన దగ్గర జరిగేది ఇది. వాతావరణంలో దోషాలు ఎక్కడున్నాయో చూడాలి. ఆ దోషాలు ఎవరి వల్ల జరుగుతున్నాయో చూడాలి. ఆ దోషాలు మానిపించాలి. అంతేకాని విరాట పర్వం మీద గంటేయకూడదు మొత్తం బాధ్యతని. అదురికే మానసికమైన సంతృప్తి. ఆ కాలంలో ఏదో అది చదువుతుంటే కాస్త మంచి విషయాలు తెలుస్తాయి. ఇంకా దానిలో పెద్ద విషయం చేసేస్తాం మనం. సహజంగా ప్రభుత్వాలు, రాజకీయాలు మీరు గమనించండి, ఈ నమ్మకాలను ప్రోత్సహిస్తాయి, బాగా ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే వాళ్ళ జోళ్ళు వాళ్ళు మన జోలికి రారు. అసలు కారణాలు తెలియవుగా. ఇంకోటి బాగా ప్రచారం చేస్తాయి. ప్రజల్లో ధర్మ ప్రవృత్తి నశించింది. ప్రజల్లో నశించలేదు, ప్రభువులో నశించింది. తేడాగా మాట్లాడద్దు, చాలా పక్కగా ఉంటాయి మాటలు. ప్రజల్లో నశించలే, ప్రభువులో నశించింది, పాలకుల్లో నశించింది. ప్రజలు బాగానే ఉన్నారు. వాళ్ళు అలా వ్యాప్తి చేసేసి మాబోటి కాళ్ళ చేత చెప్పించేస్తే ఆ మాట ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు? కలియుగం అమ్మా, అబ్బా అంతే, కలియుగం అమ్మ. ఒక మాటతో పోయింది మొత్తం అంతా. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించడమే. మనం మోసపోవడానికి, మన దారిద్ర్యానికి, మన దౌర్భాగ్యానికి కారణాలు స్పష్టంగా ఎదురుగా కనపడుతూ ఉంటే వాటిని పరిష్కరించుకోవడం, అవసరమైతే ఎదిరించడం మానేసి కలియుగం ఏమిటండి? పోనీ కలియుగం అందాం, ఏమైనా పరిష్కారం దొరికిందా? లేదయ్యే. అంటే అజ్ఞానంలో కూరుకుపోవడానిక, నిర్లిప్తంగా ఊరుకోవడానిక, నిస్తేజంగా పడుకోవడానిక ఈ మాటలు? అందుకే వేదాంతం అంటే మెట్ట వేదాంతం అనే మాట వచ్చింది.
వేదాంతం ముసలాళ్ళకి కానీ యవ్వనంలో ఎందుకనే మాట కూడా అందుకే వచ్చింది. యవ్వనంలో ఉన్న వాళ్ళ సమస్యలని ఈ రామాయణ భారతాలు, ఈ పురాణాలు, ఈ ప్రవచనాలు పరిష్కరించగలుగుతాయి అనేటువంటి మాట మనం రుజువు చేయగలిగితే ఖచ్చితంగా యువతరం 20 ఏళ్లప్పుడే భగవద్గీత చదివి కంఠస్థం చేసి ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ లోపమే లేదు అసలు, వాళ్ళకి తెలియజేయకపోవడమే మన తప్పు. అందుకు ఉపయోగపడతాయని చెప్పట్లేదు మనం. పుట్టినప్పుడు సుప్రభాతం చదవండి, పోయినప్పుడు భగవద్గీత చదవండి, ఎందుకో తెలియదు. అదో సెంటిమెంట్ ఏందో రికార్డు వేశారు. రికార్డులు అమ్ముకునేవాడు బాగుపడ్డారు. ఒకరు సగం పాడారు, ఒకరు పూర్తిగా పాడారు. జరుగుతున్నది ఏమిటంటే 100 శ్లోకాలే పాడిన ఆయన క్యాసెట్ ఏమో శ్మశానంలో చదువుతున్నారు, ఒకరోజు చదువుతున్నారు. మొత్తం 700 శ్లోకాలు పాడిన వాళ్ళ క్యాసెట్లు 12 రోజులు చదువుతున్నారు. మొత్తం అమ్మాయ పెద్దది దొరికింది చూడు, మొత్తం వేసుకోవచ్చు, మొత్తం కర్మకాండ అయ్యే వరకు పాడుకోవచ్చు హాయిగా. ఇదివరకు ఒక్కరోజే పాడేవారు, ఎందుకంటే పాపం 100 పాడాడు ఆయన, ఎక్కువ లేవు, అందుకే ఒక్కరోజు. ఇప్పుడు మొత్తం 12 రోజులు పాడుతున్నారు. ఎవరు బాగుపడ్డారు? ఈ పాడిన వాళ్ళు, క్యాసెట్లు సృష్టించుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ప్రజలేం బాగుపడ్డా? ప్రజల్లో ఏ చైతన్యమో రాలా. అది కాదండి భగవద్గీత ప్రవచనం అంటే. దాన్ని ఖచ్చితంగా సామాజికంగా అన్వయం చేయాలి. భగవద్గీత వింటే శుభం జరుగుతుందని ఆశించద్దయా. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ మే ప్రియో నరహ అన్నాడు భగవంతుడు భక్తి యోగంలో. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ మే ప్రియో నరహ అన్నాడయా. అలా ఉండే ప్రయత్నం చేయని మనం చెప్పాలి ప్రవచనంలో. అందుకని ఈ అధ్యాయం చదివితే శుభం జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళు ఈ అధ్యాయం చదవండి, అయిన వాళ్ళు ఈ అధ్యాయం చదవండి, ఎందుకది ఉపయోగం ఏమిటి? పిల్లలు లేని వాళ్ళు ఈ అధ్యాయం, భగవద్గీతకి పిల్లలకి సంబంధం ఏమిటండి? పిల్లలు పుట్టడానికి భగవద్గీత. శుభాశుభాలను సమానంగా తీసుకో. యో నగృష్యతి నద్వేష్టి, దేనికి ఎక్కువ ఆనందించొద్దు, దేన్ని ఎక్కువగా కోరద్దు, ఎక్కువగా కాదనద్దు, వ్యతిరేకించనవద్దు. ఏదో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చింది ఏదో అనుభవించు, లేదు వదిలేయి. దుఃఖం వస్తే దుఃఖం అనుభవించడం. నా శోచతి నాకాంక్షతి, నువ్వు కోరవద్దు, వచ్చిందాని కాదని దుఃఖించనవద్దు. ఇంత గొప్ప జీవన తత్వాన్ని భగవద్గీతలో చెబితే, ఇది చదివితే పుణ్యం వస్తుంది, ఇది చదివితే శుభం వస్తుందని ప్రచారం చేస్తే భగవద్గీత వృధా అయిపోలేదండి. అప్పుడు దాన్ని ఇంట్లో పెట్టి మనం గీతని పూజిస్తాం తప్పితే చదువుతామా, ఆచరిస్తామా? కానీ ప్రభువులు పాలకులు 16వ లూయి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంటారంటే వీటిని బాగా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలనలో ఉండే లొసుకులు బయటపడకుండా బ్రహ్మాండంగా ఉంటుంది హాయిగా. ఇగో దీన్ని అలుసుగా తీసుకునే కమ్యూనిస్టులు మతం మత్తుమందని ప్రచారం చేశారు. ప్రజల్ని మత్తులో ఉంచడానికి మతం ఉపయోగిస్తుంది. మరి ఒక రకంగా చూస్తే ఆ మాటలో తప్పేం లేదండి. సరే, చివరికి వాళ్ళు కమ్యూనిజాన్ని కూడా ఓ మత్తుమంది చేశారు, అది వేరే విషయం. కానీ మత్తుమంది అయింది, ఇప్పటికే అవుతోంది. అసలు సమస్య నుంచి పక్కకి గంటేసి మనిషిని వాడి జీవితాన్ని వాడు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నువ్వు ఆ పూజ చేయి, ఈదో ఈ రాహుకేతు జపం చేయంటే అయిపోయింది, వాడికి పక్కకి గంటేశారు వాడిని. పైగా తన దోషం కాదనుకుంటున్నాడు వాడు, తను కష్టపడ్డావు పూజ చేస్తూ కూర్చుంటాడు. అప్పుడు పూజలు వ్యాపారాలు అవుతాయి, అయ్యాయి. ఈ మొత్తం చరిత్ర అంతా మీరు గమనించుకోండి. మతము, తత్వము, పురాణాలు, శాస్త్రీయ విజ్ఞానం, భాష, సాహిత్యం అన్ని సమన్వయం చేసుకుంటే జీవితం ఎలా స్పష్టంగా అద్దంలో కనపడుతుందో. దానిని ఫ్రెంచి రాజ్యమని తప్పక పేర్కొన్నదని రుపుండు లూయి నరకాసురుండు కడు హీనము వాని చరిత్ర కర్షక ప్రాణుల వెన్నుపూసలు అణగారగ చేసిన పన్నుపోటను వానికి చీమ కొట్టదు ఇటు పౌరులు పైరులతోడమాడి. ప్రజలు పంటలు లేక కరువు కాటకాల్లో సంక్షుబ్ధమైపోతూ ఉంటే వాడికి ఏం పట్టట్లేదు అసలు. వాళ్ళ మందిరానికి నీళ్లు వచ్చాయి కదా, వాళ్ళ మందిరానికి పాలు వచ్చాయి కదా అని చూసుకుంటే సరిపోయిందా? అందుకే ప్రజలు ఏం చేశారండి, సరిగ్గా 777 భాగం ఇట్టి శిలావిలాసములను ఎంత నిశయితురు కొత్త దారి చేపట్టిరి కార్లయిల్ ప్రభృతి పండిత సత్కవుల అక్షరగ్నులను బట్టిరి పౌరుల ఆయుధము బట్టిరి బాష్టిలు కోట పీటలై గట్టిగా బుద్ధి చెప్పి నృపకంఠమునన్ గిలిటిన్ స్వరూపమై యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుయామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుర్మార్గుల పరిపాలనని, దౌష్ట్యాలని ప్రజలు క్షమిస్తారు, సహిస్తారు అనుకోవడం పొరపాటు.
ఇట్టి శిలావిలాసములనెంతని శైతులు కొత్త దారి చేపట్టిరి కార్లయిల్ ప్రభృతి పండిత సత్కవులు అక్షరాగ్రులను బట్టిరి పౌరులు ఆయుధము బట్టిరి బాష్టిలు కోట బీటలై గట్టిగా బుద్ధి చెప్పే నృపకంఠమునన్ గిలెటిన్ స్వరూపమై. రాజుని రాజు కుటుంబాన్ని చంపడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టారండి. ఏమనుకుంటున్నారు ప్రజలంటే? పాలకులారా జాగ్రత్త. ఇట్టి శిలావిలాసములనెంతని శైతులు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా బండరాళ్ళలా కూర్చుంటే ఊరుకుంటారు అనుకుంటున్నారా? మీ శిలా విలాసాలను సహిస్తూ ప్రజల అమాయకులా మునుగుతారు, మత్తులో మునుగుతారు. 10 రోజులు మునుగుతారు, 10 ఏళ్ళు మునుగుతారు, బుద్ధి చెప్పి తీరుతారు. 71లో పాకిస్తాన్ యుద్ధంతో గెలిచి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీని ఆదిశక్తి అన్నది ఇదే దేశం. 77లో సొంత నియోజకవర్గంలో ఓడించి జైలుకి పంపించింది ఇదే దేశం. గుర్తుపెట్టుకోండి భారతీయులంటే. ప్రజలను ఎప్పుడు తప్పుడు అంచనా వేయద్దు. ఒక్కరోజు అరరోజు వెళ్ళిందా లేదా ఆవిడ? మరి ఆది పరాశక్తి అన్నారు. మరి అంతే అలా చేసినప్పుడు అంటారు. మళ్ళీ అదే సాధ్వి. నాకు నిర్మోహమాటంగా మాట్లాడడం అలవాటు. అదే సాధ్వి, అదే ఇల్లాలు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 84లో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోతే బాధపడిన వాళ్ళు నేను ఒకనండి. అమ్మా అమ్మా బలైపోయావమ్మా ఇందిరమ్మ, అన్యాయంగా బలైపోయావమ్మా, ధర్మానికి నిలబడి బలైపోయావమ్మా. ఒక్క ఇందిరాగాంధీ చరిత్ర చాలండి ఇండియా నిర్మాణానికి. మంచి చెడ్డ రెండు తెలుసుకుందాం మనం. 71లో పాకిస్తాన్తో ఆవిడ చేసింది ధర్మయుద్ధం. ఎందుకంటే బంగ్లాదేశ్ని ఏడిపించుకు తిన్నారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుకోనివ్వలేదు. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కావడానికి కారణం ఏమిటి? బంగ్లాదేశ్లో బెంగాలీ మేము మాట్లాడుకుంటాం, మాకు ఉర్దూ వద్దు, మీ భాషను మా మీద రుద్దొద్దు, మా మాతృభాష బెంగాలీ, మేము అది మాట్లాడుకుంటాం అన్నందుకు కాల్చి చంపారండి కొన్ని వందల మందిని విద్యార్థుల్ని. ఆ విద్యార్థుల బలిదానానికి గుర్తుగా ఇప్పటికీ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. అది బంగ్లాదేశ్ చరిత్ర. వాళ్ళ స్వాతంత్ర్యానికి తల్లి సాయం చేసింది. నిజంగా చేయాలి. ఎందుకని? మనకు సమస్య కూడా వచ్చింది. మాకు తెలుసు స్పష్టంగా. 71లో నేను 9వ 15 చదువుతున్నా. అప్పుడు బంగ్లాదేశ్ పన్నును వసూలు చేశారు. ₹1 ప్రతి వస్తువు మీద ₹1 వసూలు చేశారు. మేము కట్టాం. వాళ్ళ శరణార్థుల్ని కాపాడారు. కొన్ని లక్షల మంది వచ్చేసారు. మరి అటు పక్క నుంచి తూర్పు దిగు నుంచి మన దగ్గరకు వచ్చి పడిపోతున్నారా? వాళ్ళు యుద్ధం చేసుకుందామో అలియన విధానం ఊరుకుంటే ఏం జరుగుతుంది? అందుకని ధైర్యంగా నిలబడి బంగ్లాదేశ్ను సమర్థించి ఆ దేశం తరఫున మన సైన్యాన్ని పంపించి ఆ సాధ్వి, ఆ వీరనారీమణి ఒక మహాయుద్ధంలో గెలిస్తే పాకిస్తాన్కి బుద్ధి చెబితే ఆది పరాశక్తి అని వాజ్పేయి అన్నాడండి స్వయంగా. అటల్ బిహారీ వాజ్పేయి, వేదం వ్యాసుడు లాంటి వాడు, అపర భీష్ముడు వాజ్పేయి అన్నాడండి ఆది పరాశక్తి. వెంటనే స్వార్థం ఎన్నికలు పెట్టేశారు. నిజానికి ఎన్నికలు పెట్టాల్సిన కాలం కాదు, మనం నెగ్గుతాం కదా, ఇక్కడే స్వార్థం ప్రవేశిస్తుంది మనిషిలో. ఇందిరాగాంధీ అని, నెపోలియన్ అని మనం పేర్లు చెప్పుకోవద్దండి. అవి చాలా మామూలు విషయాలండి. అసలు వ్యక్తిలో స్వార్థం ఎక్కడ ప్రవేశిస్తుంది? అంత చక్కగా 66లో తండ్రి నుంచి అధికారం స్వీకరించాక 71 వరకు అలా పరిపాలించినటువంటి తల్లికి ఎందుకు స్వార్థం ప్రవేశించింది? అసలు ముందు ఎన్నికలు పెట్టాలని ఎందుకు అనిపిస్తోంది? మనం నెగ్గేటప్పుడు ఎన్నికలంటే మళ్ళీ మనం నెగ్గాలనే కాంక్ష వల్లే కదా. మనం నెగ్గితే ఎవరు నెగ్గితే ధర్మం నెగ్గడం కావాల్సింది. మన పనేదో మనం చేద్దాం, న్యాయంగా ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెడదాం, నెగ్గితే పరిపాలిద్దాం, లేకపోతే లేదు. ఇది రాజకీయవాదులు అందరూ నేర్చుకోవలసిన వైరాగ్యం. వారికి అవసరం. వారు వైరాగ్యంలో ఉండేటువంటి పండితుల్ని, ప్రవచనకర్తల్ని, స్వాముల్ని గౌరవిస్తారు. వారు ఏం నేర్చుకోరు. వీరిని గౌరవిస్తే వైరాగ్యం మనకి ఉన్నట్టే అనుకున్నా అది అజ్ఞానం. అది పైగా వీరి చేత గౌరవాలు పొందడం వల్ల వారికి కూడా వైరాగ్యం లేకుండా పోయింది. వారికి ఉండాల్సిన వైరాగ్యం కూడా పోయింది. వారు భోగభాగ్యాలకి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఏ సన్యాసుల వల్ల, ఏ స్వాముల వల్ల, ఏ ప్రవచనకర్తల వల్ల, ఏ ధర్మాన్ని నిలబెట్టేటువంటి కవి పండితుల వల్ల రాజకీయాలు సైతం బాగుపడాలో అవి బాగుపడకపోగా ఆ రాజకీయాల వల్ల ఆ రాజకీయ నాయకుల వల్ల విడి చెడిపోతున్నారు. ఈ రివర్స్ అయింది వ్యవహారం గేరు. ఎలా ఇది? మనిషి బుద్ధిలో ఉంది ఇదంతా. ఒక విజయం సాధించగానే వచ్చే గర్వపు మొత్తం ఎలాంటిదంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టేస్తే నెగ్గేస్తే నెగ్గేశారండి. దానికే ఉంది. ప్రతి చోట కాంగ్రెస్ నెగ్గింది అంతే. అప్పుడు 87లో ఆవిడ ప్రధానమంత్రి అయితే 4 ఏళ్లకే ఎన్నికలు జరిపిన ఆవిడ 71లో మరి ఎన్నికలు జరిపితే 76లో జరపాలి కదండి. 75లోనే ఆవిడ మీద తీర్పు వచ్చింది, ఎన్నికల్లో తప్పుగా గెలిచిందని. రాజనారాయణ అని ఆవిడ పెట్టాడు.
అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. అక్కడ స్వార్థం, నేనెందుకు రాజీనామా చేస్తా అని తీర్పులు మార్చేసి ప్రజలు ధర్నాలు చేస్తే, సమ్మెలు చేస్తే జైళ్లలో పెట్టేసి, వాజ్పేయి లాంటి నాయకుల్ని పరమదారుణంగా హింసలు పెట్టి, మంచినీళ్ళు అడిగితే మరోటి ఇచ్చి, నేను చెప్పకూడదు కానీ మంచినీళ్ళు అడిగితే మరోటి ఇచ్చారండి ఆ మహానుభావుడికి. మంచినీళ్ళు అడిగితే మరోటి ఇచ్చారండి. అంత హింస పెట్టారు జైల్లో వాజ్పేయిని ఎమర్జెన్సీ కాలంలో. మరి ధర్మం కోసం ఒక యుద్ధం చేసినటువంటి నారీమణి మనస్సు ఎలా మారడం ఏంటి? అంతే, ఇది మనిషి మనస్సు, ఇది ఎలా మారుతుందో తెలియదు. ఇది స్వార్థం ప్రవేశిస్తే అలాగే ఉంటుంది. ఎన్నికల పొడిగింపు ఎక్కడికక్కడ 1 సంవత్సరం పెంచి చట్టం మార్చేయి. ఇందిరా ఇండియా అని ఒక ఆయన కూశాడో ఇంకందరూ రాశారు. వ్యక్తి పూజ పెరిగిపోయింది. అంతే, 77లో జనం ఎంత ఘోరంగా జవాబు చెప్పారో సొంత నియోజకవర్గంలో ఓడిపోయేలా చేశారు. ఇదివరకు చట్టం ప్రకారం ఓడేమో, ఇప్పుడు మామూలుగానే ఓడిపోమన్నారు. అదివరకు అక్రమంగా గెలిచారు అని తీర్పిచ్చి దించారు. ఇప్పుడు సక్రమంగా కూడా గెలవనీలా. జనం అలాగే ఉంటారండి. వారి అబ్బాయిని అందరినీ ఓడించారు. అదే మనిషి మళ్ళీ 3 ఏళ్ళు అవతల వచ్చినటువంటి జనతా పార్టీ వాళ్ళు మొత్తం కలగొర కంప అయిపోయి, కిచిడి అయిపోయి, కొట్టుకుని చచ్చిపోయి 80కి మళ్ళీ సామ్రాజ్యాన్ని ఆవిడకి అప్పగిస్తే మళ్ళీ జనం ఎత్తుకెత్తుకున్నారు. అదే తల్లి మళ్ళీ ధర్మంగా పరిపాలన చేసి, రాగద్వేషాలకు అతీతంగా ఉండి, సిక్కు తీవ్రవాదాన్ని ఎదిరించి దానికోసం బలైపోయింది. ఏది మర్చిపోతామండి? 71లో ధర్మానికి కట్టుబడినందుకు ఆవిడ్ని స్తుతిద్దామా? ఆవిడ్ని గొప్పది అందామా? 75లో ఎమర్జెన్సీ పెట్టినందుకు కిరాతకురాలు అందామా? 77లో ఓడిపోయినందుకు దురదృష్టవంతురాలు అందామా? 84లో తీవ్రవాదానికి బలైపోయినందుకు త్యాగమూర్తి అందామా? ఆ తల్లిని అన్నీ అనాలండి. నన్ను మన్నించండి, అన్నీ అనాలి. మనిషి జీవితం ఇంతే. ఇందిర కంటే మనం ఎవరం భిన్నమైన వాళ్ళం కాదు. నిజంగా ఇందిర చరిత్ర చదివినా ఇండియాలో అందరూ బాగుపడతారు. ఆ రకంగా ఇందిరే ఇండియా. ఏ మనిషి చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారు పాలకులు విచిత్రంగా. వాళ్ళకు అనువుగా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టేసి, అనువుగా లేకపోతే వాయిదా వేసేసి. చట్టాలు ఎందుకున్నాయి? ఇప్పుడు మళ్ళీ దేశం అంతా చర్చ జరుగుతోంది. మీరు గమనించండి. లోక్సభకి, అసెంబ్లీ, శాసనసభలకి ఒకే సమయంలో ఎన్నికలు జరగాలి. గొప్ప ఆలోచన. మనం అందరం సమర్థించాలి ముక్త కంఠంతో. గొప్ప ఆలోచన. ఖర్చు కలిసి రావడం సమస్య కాదు. ఎక్కడికక్కడ కులవాదాలు, మతవాదాలు, ప్రాంతీయవాదాలు పెరగడం తగ్గిపోతుందండి. దానివల్ల జాతీయ పార్టీలు నెగ్గుతాయండి. ఎప్పుడు దేశంలో సామరస్యం నిలబడాలంటే, నన్ను మన్నింతురుగాక నాకు ఎవరి పట్ల వ్యతిరేకత లేదు, జాతీయ పార్టీలే ఉండాలండి. ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ పార్టీల్లో కలవాల్సిందే. అప్పుడే జాతీయ జీవన స్రవంతి నిలబడుతుంది. ప్రాంతీయ పార్టీలు పెరిగిన కొద్దీ దేశ సమగ్రతకి, సమైక్యానికి ప్రమాదం. ఏ సమస్య తెమలదు. నీళ్లు కాదు, వేళ్లు కూడా కోసుకుపోతాయి. ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకునే పరిస్థితి కాదు. వాళ్ళని అనడానికి ఉపయోగంలా. వాళ్ళు ఎన్నికైందే అందుకోసం, ఆ ప్రాంతం కోసం. ఆ ప్రాంతం తరఫునే మాట్లాడతారు. పరమ మూర్ఖంగా వాదిస్తారు. తెగదు. ఏ సమస్య తెగలదు. అదే జాతీయ పార్టీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రులే కాబట్టి సర్ది చెబుతుంది, కాస్త సర్దుకోండి అయ్యా, చెప్పండి, లేకపోతే ఎలాగాని, అందరూ మనవాళ్లే కదా. జాతీయ భావనకి ప్రాంతీయ భావనకి అంత తేడా ఉంది. నువ్వు ఏ ప్రాంతంలో పుట్టావంటే మన ప్రాంతం గురించి గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ నా ప్రాంతమే అన్ని ప్రాంతాల కంటే గొప్పదంటే దురహంకారం కాకపోతే ఎలా ఏమవుతుందండి అది? ఇది ఇంత ఆలోచించాలండి. దాన్ని భరించలేకే ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇట్టి శిలా విలాసములను ఎంతని సైతులు. పూర్వ చరిత్ర నుంచి పాలకులు ఏ గుణపాఠాలు నేర్చుకోకపోతే ప్రజలు ఊరుకోరండి. ఇట్టి శిలా విలాసములను ఎంతని సైతులు క్రొత్త దారి చేపట్టిరి. కార్లజిల్ ప్రభృతి పండిత సత్కవులు అక్షరాగ్రులను బట్టిరి. పౌరుల ఆయుధము బట్టిరి. బాష్టిలు కోట బీటలై గట్టిగా బుద్ధి చెప్పి నృపకంఠమునన్ గెలిటిన్ స్వరూపమై. ప్రజల క్రోధాగ్ని ఎంత పైశాచికంగా మారుతుందో గమనించండి. మానవత్వం మర్చిపోతారు. ఆ పాలకులు అలాగే ప్రవర్తించారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే అంతే, మరో మార్గం లేదు. కొత్త దారి చేపట్టిరి. కార్లయిల్ ప్రభృతి పండిత సత్కవులు అక్షరాగ్రులను బట్టిరి. ఫ్రెంచ్ సాహిత్యంలో కార్లయిల్ చాలా గొప్ప కవి, గొప్ప తత్వవేత్త కూడా. ఆయన ఉద్యమానికి అనుకూలంగా సాహిత్య నిర్మాణం చేశాడు. అక్షరాగ్రులు పట్టాడు. తన అక్షరాలతో అగ్నులు కురిపించాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క అగ్ని బావుటాయి వెలిగాడు ప్రజల్లో ప్రతి ఒక్కడు కూడా. పౌరుల ఆయుధము పట్టేది. సామాన్య ప్రజల ఆయుధాలు పెట్టారు. రోకళ్ళు రోళ్లు వేసుకు తయారయ్యారు. ఇంకెవడు మిగులుతాడు? మాస్టిల్ కోట, ఫ్రెంచి మహారాజు కోట బీటలై, కోట బీటలు తీసింది.
ఎంత గట్టిగా కడితే ఏమిటండి, ఎవడికి కావాలి? ప్రజల గుండెలు తీసిన బీటల కంటే ఈ కోట బీటలు గొప్పవేం కావు. ప్రజాక్రోధాగ్ని ముందు ఎవ్వరూ ఆగలేరు. సామాన్యంతో ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళు ఎంత క్లిష్టమైన విషయాన్నైనా వాళ్ళు అవగాహన చేసుకోగలరు. కానీ అందులో మోసం జరిగింది అని తెలిస్తే మాత్రం నిప్పులు కురిపిస్తారండి. ఎంతమంది ఎంత ప్రచారం చేసినా 1500 నోట్ల రద్దుకి ప్రజలు అనుకూలంగానే ఉన్నారు. అర్థం చేసుకున్నారు వాళ్ళు. దీని వెనకాల పెద్ద వ్యూహం ఉంది, మనం సమర్థించాలి, సర్దుకోవాలి. సర్దుకుంటున్నారు. కానీ ఇదంతా ఏదో స్వార్థం కోసం చేసింది అనేది ఏదైనా బయటపడితే అలా జరగదు. కానీ పడితే ఖచ్చితంగా బుద్ధి చెప్పేస్తారు. ఎవరిని చరిత్ర క్షమించదు, ఎవరిని చరిత్ర విస్మరించదు. చరిత్ర ఒక మహాసాగరం. మనం ఒక బిందువు అనుకోవడం మానేసి ఈ సింధువు అంతా నేనే అనుకుంటే వాడిని బిందువు చేసేస్తుంది. చరిత్ర ఎంతమందిలో మార్చింది అలాగా. మనం అనగా ఎంత. బాస్టిలు కోట బీటలై గట్టిగా బుద్ధి చెప్పి నృపకంఠమునన్ గిలిటిన్ స్వరూపం. గిలిటిన్ అని ఒక యంత్రం కనిపెట్టారని 500 మందిని ఒకేసారి ఉరిదీసే యంత్రం అది. టపా నరకడమే అంతే. ఒకేసారి ఇలా ఒక్కటే బద్ద ఇలా పెట్టడమే అంతే. 500 మంది పోతారు. ఎందుకంత యంత్రం కనిపెట్టారు? ఈ లూయి, వీడి భార్యలు, వీడి ఉంపుడు గత్తెలు, వీళ్ళకి పుట్టిన సంతానం, వీళ్ళ మనవాళ్ళు అందరూ కలిపి మొత్తం రాజబంధువులందరూ 500 మంది తయారయ్యారండి. వాళ్ళ భోగాలు అనుభవించడం కోసం ప్రజల పన్నును వసూలు చేసిన సొమ్ములన్నీ వాడారండి. వీళ్ళు ఇక్కడేమో కరువు కాటకాలతో తన్నుకుంటూ ఉంటే అన్నం లేక వాళ్ళు అక్కడ భోగాలు అనుభవిస్తుంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారండి? సరిగ్గా అంటే శాస్త్రజ్ఞానం గిలిటిన్ అనే యంత్రాన్ని కనిపెట్టింది. సాహిత్య జ్ఞానం కార్లైల్ పుట్టించింది. కార్లైల్ సాహిత్యం ద్వారా ఫ్రెంచి ప్రజలు విముక్తులయ్యారు, పోరాటం చేశారు. కవులు, పండితులు, సాహిత్యవేత్తలు, శాస్త్రజ్ఞులు అందరూ ప్రజా ఉద్యమానికి సహకరించారు. గుర్తుపెట్టుకోవాలి మనం. కవులు, పండితులు, గాయకులు, కళాకారులు ప్రజల తరఫున ఉండాలి, ప్రభుత్వాల తరఫున కాదు. ప్రజలకు అనుకూలంగా ఉంటేనే ప్రభుత్వాల తరఫున మేము మాట్లాడతాం. ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వ నాయకుడు ఎంత పెద్దవాడైనా మేము అనవలసిన మాటలు అననే అంటాం. ఎవరి బతుకులైనా అశాశ్వతాలే, కానీ మా మాటలు శాశ్వతాలు. అంత ధైర్యం కవికి తన కవిత్వం ఇస్తుంది. ఒక 100 జన్మలెత్తిన ఈ నాయకులకి ఈ కవిత్వం రాదు. కవికి నాయకుడు దాసుడు కావలసింది. కవి మరొకడికి దాసుడు కాదు. దాసుడే అయితే వాడు కవే కాదు. అదే కవి స్వాతంత్ర్యం. అప్పుడేం జరిగిందో చూడండి చిత్రం. అమాయకత్వాలు ఎలా ఉంటాయంటే ప్రజల్లో కూడా పాపం వాళ్ళు నమ్ముతారండి. కాకుల కొట్టి గ్రద్దలకు కానుకలిచ్చిన ఎట్లు అమాయకుల్లోకులు రాజులందరిమి, అమాయకుల్లోకులు రాజులంతరిమి. ఎవరికి నాయకత్వం ఇచ్చారు? ప్రజాలను తరిమారు, బాగానే ఉంది. 500 మందిని చంపారు, బాగానే ఉంది. రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళింది? కాకుల కొట్టి గ్రద్దలకు కానుకనిచ్చిన ఎట్లు అమాయకులు లోకులు రాజులంతరిమి. లోపల మెత్తలు పైన, లోపల కత్తులు పైన మెత్తలో మూకలలోన ఒక్కనిని ముఖ్యుని చేసిరి. లోపల కత్తులు పైన మెత్తలో మూకలలోన ఒక్కనిని ముఖ్యుని చేసిరి. ఆ నెపోలియన్ చేకొన ఫ్రెంచి రాజ్యమును చేకొననించెను సర్వరాజ్యములు. ఇది స్వార్థం. మళ్ళీ ఇందిరా ప్రజల తరఫున పోరాడాడు నెపోలియన్, విప్లవ వీరుడు. పీఠం ఎక్కే వరకు, పీఠం ఎక్కాక నేనే అన్ని ఆక్రమించాలి, నేనే రాజు అయిపోయింది. అన్ని సిద్ధాంతాలు ఇక్కడే దెబ్బతిన్నాయి. సరిగ్గా ప్రతి విషయం మీరు చూసుకోండి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో నెగ్గడం కోసం ఎన్ని యాత్రలు చేస్తారో, పాదయాత్రలు, మహాయాత్రలు, పుణ్యయాత్రలు, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు అన్నీ వీళ్ళే. తిరుపతి మెట్ల మీద 3 రోజులు కూర్చోమంటే చెప్పచ్చు కూర్చుంటారు పదవి కోసం. అణా వేస్తుంటే భరిస్తారు. భరిద్దాం పదవి. తర్వాత మొత్తం ఆ చెప్ప దేశాన్ని నెత్తి మీద పెడతారు. ఏమైపోయిందండి మనిషి మనస్సు? ఎక్కడ దెబ్బతింది? ఇక్కడ దెబ్బతింది. అంటే ఈ యాత్రలు చేయడంలోనే ఓ స్వార్థం ఉంది. అసలు ఇది ప్రజల కోసం కాదు, పదవి కోసం. ఎన్నో చరిత్రలు నిరూపణ చేసే ఈ విషయాన్ని మళ్ళీ ప్రజలు మోసపోతూ ఉంటారు. కాకుల కొట్టి గ్రద్దలకు కానుకలు ఇచ్చిన ఎట్లు
ఆ రకంగానే ప్రజలు మళ్ళీ మాయలో పడిపోయారు. అలా మాయలో పడిన వాళ్ళు ఏం చేశారు, ఎందుకు రాజ్యాలు ఎలా మారాయి, మనిషి మనస్సు ఎక్కడ తనని మాయలో పడేసి రాజ్యాన్ని కూడా మాయలో పడేస్తుంది, చరిత్ర పునర్నిర్మాణాలు పునరావృత్తి ఎలా అవుతుంది అనేది 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. రాజకీయ తత్వశాస్త్రాలని సమ్మిళితం చేసి అంతవరకు తెలుగులో మాట్లాడదాం.